వాణిజ్యంలో భారత్ మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రపంచంలో రెండు కీలక ఆర్థిక వ్యవస్థలైనటువంటి భారత్ మరియు యూరోపియన్ యూనియన్ నడుమ కుదిరిన ఓ ఒప్పందం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా మారనుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం 140 కోట్ల మంది భారతీయుల ఆశలకు, యూరోపియన్ దేశాల అవకాశాలకు వారధిగా నిలవనుందని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఒప్పందంతో ఇరు ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ మరియు సేవా రంగాలకు భారీ ఊతం లభిస్తుందని ప్రధాని మోదీ సైతం పేర్కొన్నారు. ఇండియన్ ఎనర్జీ వీక్ సదస్సులో వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని మోదీ EU మరియు భారత్ మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలిపారు. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని ఆయన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో ఏకంగా 25%, ప్రపంచ వాణిజ్యంలో 1/1 ప్రభావితం చేయగలదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి ఈ ఒప్పందమే ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఇన్వెస్టర్కు ధైర్యాన్ని ఇస్తుందని, దేశీయంగా తయారీ మరియు సేవా రంగాలు కొత్త పుంతలు కూడా తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్ ద్వారా భారత్లోని టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ వస్తువులు వంటి రంగాలకు ఎంతో ప్రాధాన్యత అలాగే ప్రయోజనం కూడా చేకూరుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు భారత ఇంధన సామర్థ్యంపై ప్రధాని మోదీ కీలక గణాంకాలను కూడా వెల్లడించారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనింగ్ హబ్గా అవతరించనుందని ఆయన ధీమా కూడా వ్యక్తం చేశారు. ఎనర్జీ రంగానికి భారత్ అపార అవకాశాల దేశమన్నారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రంగా కూడా మారనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 260 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకి పెంచనున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి చమురు, సహజ వాయువు రంగాల్లో ఏకంగా $100 బిలియన్ అంటే సుమారుగా 8 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా దాదాపు 200 కోట్ల మంది జనాభా కలిగిన భారీ మార్కెట్ భారత్కు అందుబాటులోకి రానుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జీడీపీలో 25% వాటా కలిగిన యూరోపియన్ యూనియన్తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల భారత్ ఎగుమతులకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా మరియు చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ డీల్ భారత్కు ఒక రక్షణ కవచంలా మారబోతుంది. భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% వరకు పన్నులు విధించడంతో భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాపై ఆధారపడడం తగ్గించుకునే క్రమంలో భారత్ ఇప్పటికే UK, ఒమన్ మరియు న్యూజిలాండ్లతో ఒప్పందాలు చేసుకోగా తాజాగా EUతో కూడా ఒప్పందం కుదరడంతో మన దేశానికి మరింత బలాన్నిచ్చిందని చెప్పొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.